హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు నేను కోరల్ డ్రా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఆల్రెడీ ఫోటోషాప్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఈ ఫోటోషాప్ వల్ల ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ర్యాస్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని చెప్పినాము. అందులో డిఫరెంట్ ఫోటోషాప్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఇమేజ్ ఎడిటింగ్, డిజిటల్ మిక్సింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాం. కోరల్ డ్రా వచ్చేసి ఈ కోరల్ డ్రాని యాక్చువల్గా మనం ఇక్కడ వెక్టార్ గ్రాఫిక్ ఎడిటర్ లేదంటే వెక్టార్ గ్రాఫిక్ డిజైనర్ అని కూడా చెప్పచ్చు. ఈ కోరల్ డ్రాని వచ్చేసి మనకు దాదాపుగా అంటే 1989 జనవరిలో 2.0 వర్షన్ రిలీజ్ చేశారు. వచ్చేసి కోరల్ కార్పొరేషన్ కంపెనీ, ఒట్టావా. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఈ కోరల్ డ్రాలో మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే ఈజీగా 2 డైమెన్షనల్ వేలో ఏదైనా ఇమేజెస్, తర్వాత లోగోస్, పోస్టర్స్, ఓకే, ఫ్లెక్సీలు కానివ్వండి, విజిటింగ్ కార్డ్స్ కానివ్వండి, వెడ్డింగ్ కార్డ్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి సో డిజైన్స్ అన్నీ కూడా ఈ కోరల్ డ్రాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. లోగోస్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఈ కోరల్ డ్రాని మనం ఓపెన్ చేయాలంటే ముందుగా ఈ కోరల్ డ్రా సో మనం చెప్తున్న వర్షన్ ఏదంటే X6 వర్షన్. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో 2016లో రిలీజ్ అయింది X8 వర్షన్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేదేమో X6 వర్షన్. ఓకే, సో ఈ X6 వర్షన్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఇది ఎలా ఓపెన్ చేయాలనేది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, ఆల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకు సో స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కోరల్ డ్రా చూడండి, గ్రాఫిక్స్ షూట్ X6 అని ఉంది కదా. ఇందులో మీరు కోరల్ డ్రా X6 క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు నేరుగా కోరల్ డ్రా X6 చూడండి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓకే, సో ఇది కోరల్ డ్రా అప్లికేషన్. సరే, ఈ కోరల్ డ్రా అప్లికేషన్ మనం ఫస్ట్ డిస్కస్ చేసే ముందు కోరల్ డ్రా గురించి కొన్ని కంటెంట్స్ అనేది మనం తెలుసుకోవాలా. ఇది ఈ స్టార్టప్ పేజ్ అనేది అక్కర్లేదు కాబట్టి క్లోజ్ చేద్దాం. ఈ కంటెంట్స్ అనేది ఏంటంటే ఫోటోషాప్ అండ్ పేజ్ మేకర్లో మాదిరినే ఫస్ట్ మీరు ఒక కొత్త ఫైల్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు ఈ కంటెంట్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏంటి అనేది. ఈ కంటెంట్స్ కొంచెం నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ కంటెంట్స్ అనేది టైటిల్ బార్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ నేను మౌస్ పాయింటర్తో చూపిస్తున్నాను చూడండి, దీన్ని మనం టైటిల్ బార్ అని చెప్పొచ్చు. బిలో టైటిల్ బార్ ఫైల్, ఎడిట్, వ్యూ, లేఅవుట్, అరేంజ్, ఎఫెక్ట్స్ ఉన్నాయి, దీన్ని మెనూ బార్ అంటాం. ఓకే, వీలైతే మీరు కొంచెం రాసుకోవచ్చు కూడా. నెక్స్ట్ దీన్ని స్టాండర్డ్ బార్, బిలో మెనూ బార్ కింద ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు దీన్ని స్టాండర్డ్ బార్ అని చెప్తున్నాం. తర్వాత ఈ లెటర్ 8.5 దిస్ ఈజ్ కాల్డ్ ఆప్షన్స్ బార్ అనమాట. మీరు ఏదైతే ఇక్కడ టూల్ అనేది సెలెక్ట్ చేస్తారో వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఈ ఆప్షన్స్ బార్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, తర్వాత వచ్చేసి హారిజంటల్ రూలర్, ఇక్కడ ఒక స్కేల్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ దీని అంతటిని రూలరే అంటాం, కానీ దీన్ని హారిజంటల్ రూలర్, దీన్నేమో వర్టికల్ రూలర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఎడ్జ్కి అంటే ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, దీన్నేమో టూల్ బాక్స్ అంటాం. ఇక్కడ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సాధారణంగా మనం ఈ టూల్స్ అనేది బాగా నేర్చుకున్నట్లయితే టూల్స్ అండ్ మెనూస్ అనేది మీరు మీకు నచ్చినట్టుగా ఎలా కావాల్సి వస్తే అలాగా డిజైన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు డ్రాయింగ్ విండో, ఇక్కడ నుంచి ఈ ఏరియానంతటిని మనం డ్రాయింగ్ విండోనే అంటాం. మీరు ఏదైనా ఒక టూల్ డ్రా చేసినప్పుడు ఈ డ్రాయింగ్ విండో సో అనేది ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఏరియా కనిపిస్తుంది చూడండి, ఇందాక A4 సైజ్ పేపర్ తీసుకుని దీన్ని డ్రాయింగ్ పేజ్ అంటాం. ఏమని చెప్తామండి? డ్రాయింగ్ పేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇకపోతే ఈ రైట్ సైడ్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తున్నాను కదా, ఇక్కడ కలర్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని మనం కలర్ ప్యాలెట్ అని చెప్తాం. ఏమని చెప్పొచ్చు? కలర్ ప్యాలెట్. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ నావిగేటర్ అని చూడండి, ఇక్కడ పేజ్ 1 అని కనిపిస్తుంది కదా, నేను మౌస్ పాయింటర్ చూపిస్తున్నా. పేజ్ 1, పేజ్ 2 అలా వచ్చినప్పుడు పేజ్ 2 వచ్చింది. దిస్ ఈజ్ ది డాక్యుమెంట్ నావిగేటర్ అని చెప్పొచ్చు అనమాట మనం. ఓకే, ఇక ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు దీన్నేమో మనం స్టేటస్ బార్ అని చెప్తున్నాం. ఇక్కడ మనకు ఈ పేజ్ని చూడండి జూమ్ కూడా చేసుకోవచ్చు నావిగేటర్ ద్వారా. ఈ తర్వాత వర్టికల్ స్క్రాల్ బార్, హారిజంటల్ స్క్రాల్ బార్ అని కూడా కనిపిస్తుంది. కోరల్ డ్రా X6 వర్షన్లో మాత్రం ఇక్కడ రైట్ సైడ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అని ఒక టాస్క్ పైన ఇక్కడ డిస్ప్లే అయింది కదా, ప్యాలెట్ అనేది చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఏదైతే మీరు
ఒక టూల్ అనేది సెలెక్ట్ చేసి డ్రా చేస్తారో వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో ఉంటాయి. వాటిని మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవి ముందు మనం నేర్చుకుంటాం ఏంటనేది. ఫస్ట్ ఒక కోరల్ డ్రాని ఎలా ఓపెన్ చేయాలి, వాటి కంటెంట్స్ అనేది ఏంటి, అవన్నీ బాగా మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. కాబట్టి మీరు చెప్పే లెసన్స్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎక్కడ కూడా మిస్ చేసుకోకున్నట్లు. బట్ వినడం ఇంపార్టెంట్, తర్వాత మీరు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కోరల్ డ్రా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. బట్ చాలా ఉన్నాయి, కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం కోరల్ డ్రాకి సంబంధించిన వీడియోస్ అనేది ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా కూడా మా నంబర్కి సంప్రదించి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.